చదవండి ప్రియులారా, ఇంకొన్ని మాటలు మనం ముందుకు వెళ్దాం. కీర్తన 91:1 కూడా మహోన్నతుని చాటును నివసించు వాడే సర్వశక్తుని నీడను. అబ్బా, మహోన్నతుని చాటున నివసించువాడే ఎక్కడున్నాడట? సర్వశక్తుని నీడను ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు చాటును బ్రతకాలి, ఎవరి చాటు మనుషులుగా మనం ఉండాలి అని అంటే దేవుని చాటు. ఆ మనుషుని చాటు నేను బ్రతుకుతున్నానండి, ఆ వ్యక్తి చాటు నేను బ్రతుకుతున్నాను చెప్పిన వాళ్ళు ఇంకా లేకపోలేదు, ఉన్నారు అలాంటి వాళ్ళు. కొంతమంది ఉంటారు, నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ భర్తలను పోగొట్టుకుని ఏదో రకంగా చనిపోయిన వాళ్ళు నీతిగా దేవుని కొరకు బ్రతుకుతున్నారా అంటే లేదు, మళ్ళీ ఇంకొకరు ఎవరో ఒకరిని పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? పలానా వ్యక్తి చాటును నేను. అందుకే ఈ మాట దేవుడికి అంత క్లియర్గా ఎందుకు రాయించాడనంటే, వాళ్ళ వ్యక్తుల చాటుని ఈ వ్యక్తులను చాటున బ్రతకడం కాదు, మహోన్నతుని చాటును నీవు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి చాటును బ్రతకాలట? మహోన్నతుని చాటున బ్రతుకువాడు సర్వశక్తుని యొక్క నీడను విశ్రమిస్తాడు. విశ్రాంతి అనేది వారికి దొరుకుతుంది, నెమ్మది అనేది వారికి దొరుకుతుంది, మనశ్శాంతి అనేది వారికి దొరుకుతుంది. ఎవరి చాటును నివసించు వారికట? మహోన్నతుని చాటున నివసించు వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక.